బాబున్నారు మున్సిపాలిటీలో మొత్తం గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కౌన్సిలర్లు 49 మంది ఉన్నారు. 49 మందిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి 3, స్వతంత్రులుగా 6, కాంగ్రెస్ పార్టీ నుంచి 4, బీజేపీ పార్టీ నుంచి 4 గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలా మంది కౌన్సిలర్ అంతా కూడా కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మొత్తంగా 42 మందికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య అయితే పెరిగినటువంటి పరిస్థితి. తాజాగా ప్రభుత్వ మార్పుతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వారి సంఖ్య 36కు చేరుకుంది. 36 మంది ఈ రోజు ఏదైతే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా 36 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో అవిశ్వాసం అయితే నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్నటువంటి